పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుకుందామండి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగు
పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతించుకొంచున్నాము. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుచు బలపరచుచున్న దేవుడు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ దయలిగిన హస్తమును మాతో ఉంచండి. ప్రతి అభ్యంతరపరచు ఆత్మను తొలగించి మీ కృపలో సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రభునందులరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలని కొండ మీద ప్రసంగము అని అంటాం. ఎందుకంటే 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందో చూడండి. 5:1 ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే యేసు ప్రభు వారు ఈ ప్రజలతో మాట్లాడడానికి కొండ ఎక్కి కూర్చొని ఆ కొండ మీద నుండి ప్రజలతో, అక్కడికి వచ్చిన ప్రజలందరితో మాట్లాడారు. తర్వాత 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని ఉంది. అంటే 5వ అధ్యాయము 1వ వచనంలో కొండ ఎక్కి కూర్చుండగానుంది. 8:1లో కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. అంటే ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద ఉండి ప్రభువు మాట్లాడిన మాటలు. ఈ మాటల్లో చాలా ఆశీర్వాదకరమైన మాటలు, అలాగే మనకు అవి ఎంతగానో మేలు చేసే మాటలుగా ఉంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ఉంది. ఇక్కడ మనుషులకు దేవునితో ఎన్నో అవసరతలు ఉంటాయి. ప్రతిరోజు ఎన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం.
కొన్ని సమయాల్లో ఆరోగ్యం కోసం అడుగుతాం. ప్రభా, నాకు ఆరోగ్యం బాగాలేదు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా అని అడుగుతాం. అది కూడా అడగటమే. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అలాగే కొన్ని సమయాల్లో మరి కుటుంబ పరిస్థితులు బాగోదు, కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండవు. ఆ టైంలో ప్రభా, మా పరిస్థితులు బాగాలేదు, మా పరిస్థితుల్ని బాగు చేయండి, సరిచేయండి అని అడుగుతాం. అది కూడా అడగటమే. కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోవచ్చు. ఆ టైంలో మనం మా ఆర్థిక పరిస్థితుల్ని కాపాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మలను లేవనెత్తండి ప్రభా, మమ్మల్ని దీవించండి అని అడుగుతాం. అలాగూ దేవుడు మనల్ని దీవిస్తాడు. అంటే అడగటం అనేటటువంటిది ఒక కోణములోనే ఉండదు, కానీ రకరకాల పరిస్థితుల్లో ఉంటుంది. ఉదాహరణకి ఒక నది మీద పడవ మీద ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ఆ పడవెక్కి కూర్చున్నప్పుడు దేవుణ్ణి తలుచుకోకపోయినా మరి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ఆ పడవకి ఏదైనా ప్రమాదం సంభవించిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? దేవా కాపాడండి, ప్రమాదంలో ఉన్నాం కాపాడండి అని దేవుణ్ణి అడుగుతారు. అంటే ప్రమాదాలు వచ్చి మీద పడేటప్పుడు ఏమడుగుతాం? దేవుణ్ణి కాపాడండి ప్రభువా అని అడుగుతాం. ఇలాగ ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. అందుకని దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు అడగొద్దు అని అంటలేదు. ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీరు అడగండి. ఈ కొండ మీద ప్రసంగంలో మరి యేసు ప్రభు వారు ఆ 3 అధ్యాయాల్లో అవే చెబుతా ఉన్నాడు. మీకు ఏది కావాలో అది అడగండి, నేను మీకు సహాయము చేస్తాను. అయితే పిల్లరా, అడగటంలో కొంతమంది భౌతికమైన వాటిని మాత్రమే అడుగుతారు. దేవుణ్ణి ఎలా అడుగుతామంటే కేవలం రొట్టె కోసం, అలాగే మన కడుపు నింపుకోవటం కోసం అంతవరకే అడుగుతాం. ఇలాగూ అడిగినప్పుడల్లా దేవుడు మనకు సహాయం చేయొచ్చు, కానీ చివరికి నీకు మిగిలేదంటూ ఏమీ ఉండదు. ఆకలైనప్పుడు ఆహారం పెట్టు అని అడిగి, మరి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇవ్వు అని అడిగి, లేక రోగం వస్తే స్వస్థత ఇవ్వు అని అడిగి, ఇలాగ అడగగా దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ చివరికి వచ్చేసరికి మనకు మిగిలేది ఏమీ ఉండదు పరలోకంలో. అందుకని ఇలాంటి వాటిని ఏమంటామంటే భౌతిక సంబంధమైన అవసరతల కోసం అడగటం అంటాం. తలనొప్పి, జ్వరాలు, పిల్లలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఆ చేను బాగలేదు, లేకపోతే గేదెలు పాలు ఇవ్వలేదు, ఇలాంటివన్నీ అడుగుతారు. ఇవన్నీ భౌతికమైన విషయాలు. అయితే మనుషులు ఈ భౌతికమైన విషయాల్ని అడగాలి. ఎందుకంటే లైఫ్ సర్వైవ్ కావాలి అంటే, జీవితం కొనసాగాలంటే వీటి కోసం మనం అడగాలి. కానీ మన దృష్టి అంతా వీటి మీదే ఉండకూడదు, వీటి మీదే మనం మనసు పెట్టకూడదు. మరి మన దృష్టి భౌతికమైన వాటి కోసం అడుగుతూ ఆత్మ సంబంధమైనవి, దేవుని సంబంధమైన వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అందుకనే ఈ ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగటం మనం నేర్చుకోవాలి.
చూడండి, దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత 13వ వచనంలో ఏమనుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చూసారా, ఇక్కడ దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీరు నా యందు విశ్వాసముంచి మీరు అడిగితే గొప్పవి కూడా జరుగుతాయి. అంటే మనం అడిగేటప్పుడు దేవుని మీద విశ్వాసముంచి అడగాలి. ఏముంచి అడగాలండి? విశ్వాసముంచి అడగాలి. 13వ వచనం ఏమని చదువుతున్నాం? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏమి అడుగుతారో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు. అంటే మనం ఏదైనా అడిగామనంటే తండ్రి మహిమపరచబడాలి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడాలి. వారు మహిమపరచబడేలాగా మనం అడగాలి. అంటే మనం ఏది చేసినా కూడా దేవునికి మహిమ వచ్చేలాగా అడగాలి. మనకు మహిమ కాదు, మనకు ఘనత కాదు రావాల్సింది, దేవునికి మహిమ వచ్చేలాగా అడగాలి. చూడండి, మనం మన ఇంటి పనుల కోసం రోజు దేవుణ్ణి అడుగుతాం కదా. నాకు ఒక పనివు ప్రభువా అని అడుగుతావు, నాకు ఆర్థికంగా సహాయం చేయి ప్రభువా అని అడుగుతావు, ఆరోగ్యం ఇవ్వు ప్రభువా అని అడుగుతావు. ఇవన్నీ అడుగుతాం. ఇవన్నీ భౌతికమైనవి. సరే, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. కానీ తండ్రి మహిమపరచబడేటట్లుగా అడగటం అంటే ఏంటి? దేవుని సేవ కోసం మనం అడుగుతూ ఉండాలి. ఈ రోజున సొంత అవసరతల కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు తప్ప దేవుని సేవ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అసలు తక్కువైపోతున్నారండి. మనుషుల్లో బాగా నేను, నా ఇల్లు, నా అవసరతలు అనే వాటితో ఇల్లు మనస్సు నిండిపోయింది. దేవుని కోసం అడిగేవాళ్ళు తగ్గిపోతున్నారు. దేవుని పని బాగా జరగాలి అని అడిగేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆత్మలు రక్షింపబడాలి. ఆత్మలు రక్షింపబడితే ఏమవుతుంది? నీకు పరలోకములో ప్రతిఫలం వస్తుంది. ఆత్మలు రక్షింపబడటం, ఆత్మలు దేవుని స్వరాన్ని వినటం, అలాగే వారు పాపాన్ని వదిలిపెట్టి సైతాను మార్గాలను వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి రావటం అనేది అది వారు పరలోక మార్గంలోనికి వస్తున్నారు. అలా మనం వారిని నడిపిస్తే ఏమవుతుందంటే నీకు పరలోకంలో ప్రతిఫలం పెరుగుతుంది. కానీ దీని మీద ఎవరైనా దృష్టి పెడుతున్నారా? ఈవెన్ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు సైతము అసలు వీటి మీద దృష్టే పోయింది. ఏ కాడకి లేచిన దగ్గర నుండి నేనెట్ట బ్రతకాలి, నా ఇల్లు ఎట్ట బ్రతకాలి, నా పిల్లలు ఎట్లా, ఇదే తప్ప దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని పనులు ఏం చేయాలి, దేవుని భారాన్ని నేనేం మోయాలి అనే ఆలోచనలే ఉండలేదండి మనుషులకి.
కారణం ఏంటంటే సాతానుడు మన మైండ్లో నుండి దేవుని పనిని తీసి పారేస్తున్నాడు. ఆ బియ్యం ఏరేటప్పుడు కూర్చొని జాగ్రత్తగా మట్టి గడ్డలు ఒడ్లు గింజలు ఏరి ప్రక్కన పడేస్తామే, అలా మన మనస్సుల్లో దేవుని ఆశలన్నీ ఏరి ప్రక్కన పడేస్తున్నాడు. దేవుని పని చేయాలి అనే మనసు ఉండదు, దేవుని కొరకు బ్రతకాలనే మనసు ఉండదు, ఆత్మలను సంపాదించాలనే మనసు ఉండదు, అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలనే మనసు ఉండదు, అలాగే నా సాక్ష్యం, దేవుడు నాకు చేసిన మేళ్ళు ఇతరులకి సాక్ష్యం చెప్పాలనే మనసు ఉండదు. ఇవన్నీ ఆ బియ్యంలో ఒడ్లు గింజలను ఏరి ప్రక్కన పడేసినట్లుగా సాతానుడు ఏరి ప్రక్కన పడేస్తాయి. ఇక నీకు మిగిలేది ఏంటంటే ఖాళీగా మిగులుతావు, చివరికి ఏం ఉపయోగం లేదు, నీ జీవితం వేస్ట్ అయిపోద్ది. పిల్లరా, మనము దేవునిని మహిమపరిచేటట్లుగా మనం అడగాలి. ఈ లోకంలో నుండి ధనవంతుడు చాలా సంపాదించాడు, ఏం ఉపయోగం? చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? అసలు సాతానుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని అసలు నరకానికి వెళ్లకుండా ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఆశలు కూడా తీసిపారేస్తున్నాడు. అమ్మో, నేను ఇలాగ దేవునికి దూరం అయిపోతే చివరికి ఏమైపోతాను? నరకానికి వెళతాను, యుగయుగాలు నరకంలో కాలిపోతాను. అయ్యో, ఆ నరకం నుండి అన్నా తప్పుకోవాలి కదా, అందుకోసమన్నా నేను దేవుని పని చేయాలి కదన్న ఆశలు కూడా తీసిపారేస్తున్నాడు. అంటే పేతురు గారు రాస్తాడు చూడండి, ఎవరిని మృంగుదునా అని. వాడు ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. చూసారా పిల్లరా? కాబట్టి మన జీవితాల్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున బైబిల్ చదివే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండలేదు, చివరికి అసలు దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి కూడా ఆ జ్ఞానం ఉండలేదు. దేవుని నేను మహిమపరచాలి, దేవుని కొరకు జీవించాలన్న ఆ ఆలోచనలు లేకుండా పోతున్నాయి. భక్తి అంటూ ఏదైనా చేస్తే ఆ భక్తికి ఒక పేరు పెట్టవచ్చు, స్వార్థంతో కూడిన భక్తి. అంతే. దేవుని దగ్గర నాకేదో అవసరం ఉంది, నా ఇంటికి ఏదన్నా పని ఉంది, లేకపోతే నా పిల్లల కన్నా ఒక మేలు జరగాలి, లేకపోతే నా చేలు కన్నా మేలు జరగాలి, నా గేదెల కన్నా మేలు జరగాలి. దేవుని దగ్గర నాకు స్వార్థం ఉంది, అందుకని ఆ స్వార్థంతో భక్తి చేస్తున్నావు తప్ప దేవునిని మహిమపరచాలి, దేవునిని గణపరచాలి అన్న ఆలోచనలు పోతున్నాయి పిల్లరా నిదానంగా. వీటి వలన ఏమవుతుంది అని అంటే చివరకు పరలోకం పోతుంది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు 13వ వచనంలో, ఏమంటున్నాడు చదవండి, మీరు నా నామమున దేనిని అడుగుదురో. దేన్ని అడుగుతారో అంటే నీవు ఏది అడగాలనుకున్నావో అది అడుగుతావు. దేన్ని అడుగుతావో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే నీకు దేవుడు ఏదన్నా చేశాడు అని అంటే దేవునిని మహిమపరిచేలాగా ఉండాలి. అది ఒక వ్యక్తికి రోగం వచ్చింది, హాస్పిటల్ పాలయ్యాడు, డాక్టర్స్ చూశారు, రిపోర్ట్లు ఇచ్చారు, చివరికి చెప్పింది ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతావు తొందరగా అని చెప్పారు. ఇక ఈ వ్యక్తి ఏం చేస్తాడు? పోతే పోయానులే అని అనుకోడు. ఏం చేస్తాడు? బాగా ప్రార్థన ఎవరు చేస్తారా, నా కోసం భారం తీసుకొని నాకు స్వస్థత వచ్చే ప్రార్థన, స్వస్థత ప్రార్థన నా కోసం ఎవరు చేస్తారా అని వెతుక్కుంటారు. డాక్టర్లు చెప్పారుగా చస్తావు నువ్వని, పోతే పోయానులే అని అనుకోరు వీళ్ళు. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారా అని అంటారు. సరే, ఎవరో ఒకళ్ళని ఆ వ్యక్తికి నడిపింపు వస్తుంది, అయ్యా నా పరిస్థితి బాగాలేదు ప్రార్థన చేయని అంటారు.
సరే ఆ చనిపోతావు అని రిపోర్ట్లు ఇచ్చినా సరే ప్రార్థన చేయగా దేవుడు బ్రతికించి వాళ్ళకి స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బ్రతుకుతారు వాళ్ళు. మన దగ్గరే చాలా జరిగినాయి, వందల సంఖ్యలో జరిగినాయి అలాంటి. అయితే నిన్ను చస్తాను అని డాక్టర్లు చెబితే దేవుడు నిన్ను ప్రార్థన చేయగా బ్రతికిస్తే ఎందుకు బ్రతికించినట్టు? దేనికి బ్రతికావు నువ్వు అసలు? అక్కడ నువ్వు బ్రతకటంలో ఉద్దేశం ఏంటి అనంటే, ఇక నుండి నువ్వు బ్రతుకుట ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎక్కడికి పోయినా సాక్ష్యం చెబుతూ దేవుని కొరకు నీవు బ్రతకాలి. ఈ బ్రతికే వాళ్ళందరూ అలా బ్రతుకుతున్నారా? మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను, చనిపోతానని వైద్యులు చెప్పారు, కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా జీవితం అంతా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతాను అని దేవుని కోసం బ్రతుకుతారా? వీళ్ళు బ్రతకరు. 1 నెల 2 నెలల్లో ఏదో కృతజ్ఞతగా ప్రార్థనకు వస్తారు, ఆ తర్వాత మరలా పాపంలో పడతారు. అంటే నిన్ను స్వస్థపరిచింది ఎందుకు? మరలా పాపంలో పడమనా? దేవుని సేవకుడు, దేవుని సంఘము నీ కోసం అంత బ్రతిమలాడుకొని ప్రార్థన చేసింది ఎందుకు? మరలా లోకంలోకి వెళ్ళమనా? ఎందుకు అడిగారు దేవుణ్ణి నీ విషయమై? ప్రభు ఏమంటున్నాడు? మీరు నా నామమున దేనిని అడిగినా నా నామము మహిమపరచబడు నిమిత్తమై చేస్తాను. మన ద్వారా ప్రభు మహిమపరచబడేలాగా అడగాలి. కొంతమంది ఉద్యోగాలు ఇవ్వు ప్రభు అని అడుగుతారు. మంచిదే, అడగ్గా దేవుడు సహాయం చేస్తాడు. ఇవ్వకముందు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా, నేను నమ్మకంగా మీ సన్నిధిలో ఉంటానయ్యా, నమ్మకంగా మీ పరిచర్య చేస్తానయ్యా, మీరు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా 10వ భాగం తీసి మీకు ఇస్తాను ప్రభువా, నువ్వు నాకు వచ్చే రాబడిలో నీ సొమ్ము నీకు ఇస్తాను ప్రభువా, నేను నమ్మకంగా కోటాలు వచ్చినా, మందిర పనులు వచ్చినా, దేవుని సేవకులు ఏ భారం చెప్పినా నమ్మకంగా సపోర్ట్గా నేను నిలబడతానయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అని అడుగుతారు. దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? నీలో స్వార్థం వస్తుంది. ఈవెన్ నేను గమనిస్తున్నాను పిల్లరా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత అసలు దేవునికి అస్సలు ఉపయోగపడకుండా పోయేవాళ్ళు కూడా ఉంటున్నారండి. దేవునికి అసలు ఏమాత్రం ఉపయోగపడకుండా స్వార్థముతో కూడి అంతకుముందు ఏమని దేవునికి ప్రార్థన చేసుకున్నారో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి బాధ. ఏంటి ఆ బాధ అంటే, వీళ్ళు ఎరిగి పాపం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు అనే బాధ. చూసారా? దేన్ని అడుగుతాం? స్వార్థంతో కూడిని అడుగుతూ ఉంటారు. దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, అయ్యా ఈ దయ్యాలు పోవాలని ప్రార్థన చేస్తారు. ఆ దయ్యం ఉన్నంతసేపు వస్తారు, ఆ దయ్యం పోతే రారు. అది వాళ్ళు అడగటం. అది దయ్యం ఉంటేనే వస్తారు వాళ్ళు. మనమేమో అది పోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా, ఆ దయ్యం పోతే వాళ్ళు పోతారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము తెలియగలదాన్ని, నేను తెలియగలవాడిని, సేవకుడిని నమ్మించాను, ప్రార్థన చేయించుకున్నాము, స్వస్థత వచ్చింది అని మేము తెలియగలవాళ్ళం అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు ఎంత అజ్ఞానంగా మీరు ప్రవర్తిస్తున్నారు, నేను ఇన్ని మేలులు చేసిన నన్ను వదిలిపెట్టి వెళుతున్నారు, చివరికి మీరు అపవాదికి కాడి క్రిందకి వెళుతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, అది మీకు తెలియట్లేదని దేవుడు బాధపడతాడు. అందుకనే ప్రభువుని పిల్లరా, మనం అడిగేది దేవుణ్ణి మనం మహింపరుస్తున్నామా లేదా చూసుకుంటా అడగాలి. ఏమని చదివాము అక్కడ?
13, 14 వచనాలు చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుల యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు ఏదైనా అడగండి, నేను చేస్తా. కానీ మీకు నేను చేసినప్పుడు కృతజ్ఞతగా బ్రతకాలి. ఈ రోజున పిల్లరా, దేవుని దగ్గర మేలు పొందిన వాళ్ళు అందరూ, అలాగే దయ్యాలు పట్టినప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆ దయ్యాలు వదిలిపోయిన వాళ్ళందరూ, రోగాలు వచ్చి స్వస్థత పడిన వాళ్ళందరూ, ఉద్యోగాలు కావాలని, అలాగే ఆర్థిక అవసరతల్లో దీవెన రావాలని వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చిన వారు, దీవించబడిన వారు అందరూ కృతజ్ఞతగా ఉంటే దేవుని సేవ చాలా గొప్పగా జరుగుతుంది. నేను చెప్పగలను, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మందిరం ఉంది కదా, ఈ ఊరిలోనే, ఎక్కడో సంగతి చెప్పను, ఈ ఊరిలోనే ఈ మందిరం 3 అంతల మందిరం వేస్తే ఎంత ఉంటుందో అంతమంది మేలు పొందారు ఇన్ని సంవత్సరాల్లో. నా దగ్గరే ఈ మందిరం మొత్తం మీద డబల్ మందిరం, 3 అంతల మందిరం వేస్తే ఎంతమంది కూర్చుంటారో ఈ ఊరిలోనే అంతమంది మేలు పొందారు నా దగ్గర. ఇంకా వేరే ఊర్ల సంగతి అయితే అది ఇంకెక్కువ. కానీ కృతజ్ఞత ఉందా మనుషుల్లో? ఏమడుగుతున్నారు వీళ్ళు? ఏమడుగుతా ఉన్నారు? అక్కడ ఏమని చదువుతున్నావు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ దేనికోసం బ్రతుకుతున్నావు నీవు? దేని కొరకు బ్రతుకుతున్నావు? చూడండి, దేవుని వాక్యంలో 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23, 24 వచనాలు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఎలా అడగాలంట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని మీరు అడగండి. మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలి. మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలి. మీరు అడిగింది దేవుడు చేస్తే మీరు సంతోషంగా ఉంటారు. అలాగ అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగూ మనం ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నామా? అందుకనే దేవుని వాక్యం మనం చదివాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆత్మ సంబంధమైనవి మనం అడగాలి. డిఎల్ మూడీ అనే ఒక దైవజనుడు దేవుణ్ణి ఏమని అడిగాడంటే, ప్రభువా, నా ఆత్మను రక్షించుకున్నావు కదా, నేను బ్రతికుండగా 1,000,000 ఆత్మలనన్నా నేను మీకోసం సంపాదించాలి, అలాగూ చెయ్యండి ప్రభువా అని అడిగాడు. 1,000,000 ఆత్మలంటే ఎంతమంది? 100,00,000 మంది. చూడండి, 100,00,000 మందిని నేను నీ కోసం సంపాదించాలి ప్రభువా అని అడిగాడు. ఆత్మ సంబంధమైన ఈ రోజున అసలు రక్షణ పొందిన వారిలో కూడా పిల్లలు యథార్థంగా చెబుతున్నాను, ఈవెన్ బల్లారాధన తీసుకునే వాళ్ళకు కూడా
అసలు పరలోకంలో నాకు ఏమైనా దొరుకుతుందా, అసలు ఏమన్నా ఉందా నాకు అని కూడా ఆలోచించుకోవట్లేదండి. అసలు ఏం ఆలోచించుకోవట్లేదు. ఏ కాడకి ఈ లోకంలో పనులు చేసుకోవటం, తినటం, తిరగటం, సుఖించటం, ఇంతవరకే తెలుస్తుంది తప్ప దేవుని వైపు చూసేవారు లేకుండా పోతున్నారు. అలాంటి వారు దొరుకుతారేమో, వాళ్ళని ఇంకా బాగా తీర్చిదిద్దుదామని అనుకుంటా నేను. కానీ ఊరక వస్తూ ఉంటారు కానీ ఆ గ్రహింపులోకి మాత్రం రారు మనుషులు. ఊరకేదో పైన బుధవారం ప్రార్థన విలువ తెలియదు వీళ్ళకి, శనివారం ప్రార్థన విలువ అస్సలు తెలియదు. నీకు బుధవారం శనివారం ప్రార్థన విలువ తెలియట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నువ్వు దేవునిలో సరిగ్గా లేవని అర్థం. దేవునిలో లేరు వాళ్ళు. అయితే నువ్వు 30 సంవత్సరాల నుండి ప్రార్థనకు రావచ్చు, కానీ నువ్వు దేవునిలో సరిగ్గా లేవని అర్థం. అందుకనే మనం సరైంది అడగాలండి, సరైంది అడగాలి. తలనొప్పి పోవాలని ఎంత గురిపెట్టి అడుగుతావో అలాగే పరలోకం నాకు కావాలి ప్రభు అనే ఆ గురి కూడా పెట్టి అడగాలి. ఇక్కడ తలనొప్పే తట్టుకోలేకపోతే అక్కడ పరలోకం మిస్ అయిందంటే ఏముంది? పరలోకం మిస్ అయితే ఏముందండి వాళ్ళకి? అది కూడా తెలియదు. ఏముంది? పరలోకం మిస్ అయితే ఏముంటుంది? ఇక్కడ తలనొప్పి పోకపోతే అంత బాధపడతావే, మరి పరలోకం మిస్ అయితే ఏముంది? అది ఓకేనా? తలనొప్పి ఏమో తట్టుకోలేవు, అయ్యా ఈ తలనొప్పి తీసే అని ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయమంటావు. మరి పరలోకం మిస్ అయితే నరకం తట్టుకోగలవా? మరి నరకం తట్టుకోవడానికి ఏమన్నా అడుగుతున్నావా దేవుణ్ణి? ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా? కావున ప్రియులారా, కొంచెం మనం గ్రహించుకోవాలి. ప్రార్థన అంటే ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి రావటం, పాటలు పాడుకోవటం, వాక్యం వినటం, ఇంటికి వెళ్ళిపోవటం, మన ఇష్టం వచ్చినట్టు చేయటం, అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. చూడండి, కొంతమంది దేవుణ్ణి ఎలాగ అడిగారు అని అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములో 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. చూసారా, యెబ్బేజు ఎలాగడిగాడో చూడండి పిల్లరా. నన్ను అడుగుము, నేను నీకు ఇస్తా, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడిగాడు ఇక్కడ? యెబ్బేజు ఏమని అడిగాడు? 10వ వచనంలో యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. మరి అడుగుతున్నావా దేవుణ్ణి? నువ్వు అలాగూ ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నారా? దేవుణ్ణి అడిగే టైం లేకుండా చేసుకుంటున్నావా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. ఏం విశాలపరచబడాలి? సరిహద్దులు అంటే మనకు బాగా తెలుసు. 4 వైపులా మరి సరిహద్దులు మనకు బాగా తెలుసు. దేనికైనా సరిహద్దులు ఉంటాయి. ఒక చేనుకు సరిహద్దులు ఉంటాయి, ఒక ఇంటికి సరిహద్దులు ఉంటాయి,
దేనికైనా సరిహద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ నా సరిహద్దులు విశాలపరచు అని అంటున్నాడు అని అంటే మన ఆత్మీయ జీవితం యొక్క సరిహద్దులు కూడా విశాలపరచబడాలి. మన సరిహద్దులు విశాలపరచబడటం అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు చదివిన వాక్యానికంటే ఇప్పుడు నువ్వు చదివే వాక్యము పెరగాలి. అది సరిహద్దులు విశాలం కావటం అంటే. ఇంతకుముందు నువ్వు చేసిన ప్రార్థన కంటే ఇప్పుడు నీ ప్రార్థన సమయము పెరగాలి. సరిహద్దులు విశాలపరచబడాలి. ఇంతకుముందు దేవునిలో ఉన్న గ్రహింపు, ఆ అండర్స్టాండింగ్ కంటే మన గ్రహింపు పెరుగుతూ ఉండాలి. చూడండి, 1వ క్లాసులో ఉన్న పిల్లోడికి ఉన్న గ్రహింపు 10వ క్లాసు చదివే పిల్లోడికి ఉన్న గ్రహింపు తేడా ఉందా లేదా? తేడా ఉంటుంది. అయితే అంత మాత్రమే అది ఎక్కువ అని కాదు. 1వ తరగతి చదివే పిల్లోడికి ఉన్న గ్రహింపు కంటే 10th క్లాస్ చదివేవాడికి గ్రహింపు ఎక్కువే ఉంటుంది. కానీ అదే ఫైనల్ కాదు. మరి డిగ్రీ చదివే వాళ్ళ గ్రహింపు ఈ పిల్లోడికి 10th పిల్లోడి కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాగే వయసు పెరిగే కొద్దే, అనుభవం పెరిగే కొద్దే గ్రహింపు పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా గ్రహింపు పెరుగుతూ ఉండాలి. నమ్మకంగా ప్రార్థన చేసుకోయా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు. అది అప్పులైనా సరే, అనారోగ్యమైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే దేవుడు వదిలిపెట్టడు. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకొని దేవుని సేవకునికి చెప్పాడు అనుకో. గ్రహింపు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకంగా చేసుకుంటారు. దేవుని వాక్యాన్ని నేను నమ్ముచున్నాను ప్రభా, నువ్వు చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాను, నాకు సహాయం చేయండి అని నమ్మకంగా చేస్తారు. గ్రహింపు లేకపోతే వింటారు, వదిలేస్తారు. అంటే గ్రహింపు పెరగట్లేదన్నమాట వాళ్ళకి. గ్రహింపు పెరగాలి ప్రియులారా. మన అండర్స్టాండింగ్, మన గ్రహింపు పెరుగుతూ ఉండాలి. ఒక వ్యక్తికి శనివారం ఉపవాస ప్రార్థన టైంలో ఒక వ్యక్తికేమో బయలుదేరదామని అనుకునేటప్పటికే చినుకులు పడ్డాయి. ఏం చేశాడు ఆ వ్యక్తి? ఏం చేశాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన కానీ బయలుదేరి రాబోతున్నారు. అదే టైంకి బాగా వర్షం జల్లు పడింది. ఏం చేశారు వాళ్ళు? చెప్పండి. మీరు కాదులే, ప్రక్కటి వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఇతరుల మీద చెప్పమంటే చెబుతారులే. వాడు ప్రక్కటి వాళ్ళు ఏం చేస్తారు? మానేస్తారు. ఇంకొక వ్యక్తి వర్షం పడ్డా కూడా గొడుగేసుకొని బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఇద్దరికి పడింది వర్షం, అవునా? ఇద్దరికి వర్షం పడింది. వర్షం పడగానే ఒక వ్యక్తి ఏమో ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నారు. ఇంకొక వ్యక్తి ఏమో గొడుగేసుకోనో లేకపోతే గోతం పట్ట మీద వేసుకోనో వచ్చి మందిరంలో కూర్చొని తడి బట్టలతోనే, ప్రభువా ఈ దినము శనివారం ఉపవాస ప్రార్థన పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వర్షం వచ్చింది, ఆటంకాలు వచ్చినాయి, అయినా సరే నేను జయించి రావడానికి సహాయం చేశారు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రహింపు ఉండట్టు? ఏమండి, ఎవరు గ్రహింపు ఉండట్టు? ఆటంకాలు వచ్చిన జయించి ఆ తడి వస్త్రాలతోనైనా ప్రభు దగ్గర ప్రార్థన చేశారే వాళ్ళకి గ్రహింపు ఉండట్టు. ఏదైనా చిన్న కారణం జరగగానే టక్కన మానేస్తారే, వీళ్ళకి అసలు గ్రహింపు పూర్తిగా పోయినట్టు. మన సరిహద్దులు విశాలపరచబడాలి. ఏ విశాలపరచబడాలి? మన సరిహద్దులు విశాలపరచబడాలి. మన సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుని పనిని నమ్మకంగా చెయ్యాలి అనే మనస్సు ఉండాలి. గ్రహింపు ఉన్న వాళ్ళేమో దేవుని పని నమ్మకంగా చేస్తారు. గ్రహింపు లేని వాళ్ళేమో ప్రక్కన వాళ్ళని చూసి వాళ్ళు చేయిందే మనకెందుకులేని ఎగరగొడతారు. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని పనిని నమ్మకంగా చేయాలి. మరి ఉంటుందా ఆ మనస్సు?
అక్కడ ఏమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏమన్నాడు? అందరు చెప్పండి మాట. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఎవరు తోడుగా ఉండాలి మనకు? దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. దేవుని చెయ్యి తోడుగుండాలి. ఒక ఇంటిలో ప్రియరా ఒక సహోదరి చెప్పిన సాక్ష్యం. వాళ్ళకుంది ఒకే ఒక రూము, పండుకునే రూము. దానిలోనే ఈ తల్లి తండ్రి పిల్లలు ఒకే రూములో పండుకున్నారు. మంచిగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ పడుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకున్నారు. మంచిగా నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత ప్రార్థన చేసుకుందాం కదా అని లేచి చూసేటప్పటికే వాళ్ళ గదిలో సరిగ్గా ఫ్యాన్ తిరుగుతూ ఉంది కదా, ఆ ఫ్యాన్ క్రిందే, గాలి కోసం ఫ్యాన్ క్రిందే భార్యాభర్తలు పిల్లలు పడుకున్నారు. తెల్లారేటప్పటికే ఆ ఫ్యాను అక్కడ లేదు. ఏంటా ఫ్యాన్ లేదు, ఫ్యాన్ తిరగట్లేదు అని చూస్తే ఈ ఫ్యాన్ ఎక్కడుందో తెలుసా? ఆ ప్రక్కన గోడ ఉంది చూడండి, ఆ గోడంత దూరాన ఉంది అది. ఏంటా ఏమైంది అని చెప్పి చూస్తే ఆ ఫ్యాను చాలా సంవత్సరాలు ఆ రాడ్డు తిరిగి 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 అది అరిగిపోయి సన్నగా అయిపోయి అది ఇరిగిపోయింది. ఇరిగిన ఫ్యాన్ ఎక్కడ పడాలి చెప్పండి? ఎక్కడ పడాలి? కరెక్ట్గా క్రింద పడాలి. అంతేనా? కరెక్ట్గా క్రింద పడాలి. ఆ ఫ్యాన్ కింద ఎవరున్నారు? ఆ కుటుంబ సభ్యులు పడుకొని ఉన్నారు. వాళ్ళ మీద పడాలి. ఆ స్పీడ్గా తిరిగే ఫ్యాను అలాగ వాళ్ళ మీద పడితే ఆ ఊపు, ఆ రెక్కల ఆ స్పీడ్కి వాళ్ళ చర్మమో లేకపోతే కండరాలతో సహా తెగి బయటికి రావాలి. ఎవరికో ఒకరికి అలాంటి ప్రమాదం జరగాలి. అంత ప్రమాదం జరగాల్సిన పరిస్థితుల్లో ఈ ఫ్యాన్ వెళ్ళి ఆ గోడ ప్రక్కన ఉంటే వాళ్ళకి ఏమనిపించిందంటే దేవుడే తన చెయ్యి పట్టి తీసుకెళ్ళి ప్రక్కన పెట్టారు అని అనిపించింది. అంత తప్ప మనం అది ఊహించినా కూడా అది కరెక్ట్గానే అనిపిస్తుంది. బరువాటి ఫ్యాను తిరుగుతూ డైరెక్ట్గా కింద పడాలి. కానీ అంత దూరాన గోడ మీద పడింది అని అంటే దేవుడే అలాగూ దూతలను పంపించి తీసుకువెళ్ళి అక్కడ ప్రక్కన పెట్టించాడు. తర్వాత వాళ్ళు సాక్ష్యం చెబితే చాలా ఆశ్చర్యమైంది. ప్రియరా, దేవుని యందు మనం నమ్మకంగా ఉంటే మనకు జరగాల్సిన ప్రమాదాల నుండి దేవుడు కాపాడతాడు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఉంటాయి. మనం వాటి కోసం ప్రార్థన చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఈ ఫ్యాను మరి ఇరిగిపోద్దేమో, మా మీద పడిద్దేమో, కాపాడు అని ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకంటే మనం పడుకునే ఫ్యాన్ గురించి రోజు అది రాడ్డు బాగుందా లేదా అని రోజు ఆలోచిస్తామా? ఆలోచించం. ప్రార్థన చేయకపోయినా దేవుడు కాపాడాడు. కారణము నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి. తర్వాత ఏమంటున్నాడు? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ప్రభునంతులారా, మనము అలాగూ సిద్ధపడతా ఉన్నామా? మనల్ని మనం అలాగూ జాగ్రత్తగా పరీక్ష చేసుకుంటున్నామా? ఎబ్బేజు దేవుణ్ణి ఏదైతే అడిగాడో దేవుడు వాటిని ఆయనకి ఇచ్చాడు. మరి మనం కూడా ఆత్మ సంబంధముగా
నా జీవితాన్ని, నా ఆత్మను మీరు కాపాడండి, బలపరచండి అని అడుక్కుంటున్నావా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇలాగ అడుగుతూ ఉండండి అని కొండ మీద యేసు ప్రభు వారికి బోధ చేసి పంపించాడు. అదే బోధ ఈ రోజున నీకు నాకు చేస్తూ ఉన్నాడు. మరి అలాగ అడుగుతూ ఉన్నామా? నువ్వు అడిగినట్లయితే పొందుకుంటావు, సంపాదించుకుంటావు. దేవుని దగ్గర అలాగ మనం ప్రార్థన చేయాలి. ఆ గ్రహింపు రావాలి మనకు. ఆ గ్రహింపు వస్తేనే మనం అడగగలం. ఆ గ్రహింపు శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని దేవా, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ కృపలో బలపరచండి ప్రభా. మేము అడుగుతూ ఉన్నాము, కానీ భౌతికమైన వాటిని అడుగుతున్నామయ్యా. వాటినే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని కూడా అడగాలి నాయన. పరలోక సంబంధమైన వాటిని మేము అడగాలి ప్రభా. అట్టి గ్రహింపును, ఆ కృపను మాకు దయచేయండి అని అడుగుతారు. అందరూ రెండు చేతులు పైకి లేపి బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఆ సరిహద్దులను విశాలపరచండి అయ్యా. మీ చెయ్యి మాకు తోడుగా ఉండ దయచేయండి నాయన. ఏ కీడు రాకుండా మమ్మలను తప్పించండి ప్రభా. దేవా, మా ఆత్మలను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి నాయన. దేవుని గ్రహింపులో మేము జీవించు వారిగా చేయండి ప్రభువా. రక్షకుడా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు అని దేవునితో చెబుదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయము, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభా. వాక్యానుసారమైన జీవితమును మాకు మీరు దయచేయండి. మీ దయగలిగిన హస్తమును మా అందరితో ఉంచండి ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు మీరు దయచేయండి. ఆత్మ సంబంధమైన వాటిని అడిగి మేము పొందుకొని వారముగా చేయండి. జీవమును, ఉజ్జీవమును మాకు దయచేయండి. సేవలో జయమును దయచేయండి. కుటుంబాలను దర్శించండి. మీ బలమైన హస్తం అందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.